ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. యువతకు సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడతా ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పడిపోతా ఉంది. అదేవిధంగా పేదరికం ఎక్కువైపోతుంది. ఇన్ని సమస్యలు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి కేంద్రంలో కూర్చొని వేరే వాళ్ళ ఆదాని అంబానీకి దుమ్ము కాస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీ ఇప్పటికైనా తెలుసుకోండి. కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం ఒక జాతిని, ఒక మతాన్ని, ఒక కులాన్ని, వర్గాన్ని విభేదించి మీరు పాలించాలనుకుంటా ఉన్నారు. ఇది కేవలం బ్రిటిష్ వారి ఒక సంకల్పం. ఇది ఆ సంకల్పాన్ని మరి ఈ రోజు మీరు ఈ దేశంలో పాటిస్తున్నారు అని చెప్పడానికి ఎలా కూడా వెనకాడము. ఎందుకంటే ఒక నల్ల చట్టాలు ఎన్ని నల్ల చట్టాలు తీసుకొస్తారు మీరు ఈ దేశంలో? కేవలం ముస్లింల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎన్పీఆర్ అని చెప్పేసి, మన యూసీసీ అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఇంకా ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ అన్నారు, 370 ఆర్టికల్స్ అన్నారు. ఈ విధంగా ముస్లింల పైన కేవలం ముస్లింలను టార్గెట్ చేసి మరి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అండతో మరి ఈ రోజు చేస్తున్నటువంటి కార్యకలాపాలను ఎస్డీపీఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అమెండ్మెంట్ బిల్లును వక్ఫ్ సవరణ పేరుతో మరి ఈ రోజు నల్ల చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాల్లో ఈ అమెండ్మెంట్ బిల్లు ఎవరికి ఇక్కడ అర్థం కావట్లేదు. వక్ఫ్ సవరణ బిల్లుతో ఎంత ప్రాబ్లం అవుతుంది, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు ముస్లిం సమాజం అనేది ఈ రోజు ముస్లిం కూడా అవగాహన కాకుండా ఉంది. 14 సవరణలు చేసి మీరు ఈ రోజు వక్ఫ్ బిల్లును ప్రవేశపెట్టారు. అది మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా పాత్ర పోషిస్తా ఉంది. మేము ఒకటైతే కోరుకుంటా ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం అని చెప్పేసి ఆయన దేవాలయాల పట్ల తిరుగుతా ఉన్నాడు. కానీ ఇటు ప్రజల సమస్యల పట్ల ఎటువంటి అవగాహన లేకుండా ఉంది. మరి ఈ రోజు ఆయనకి కేవలం ధర్మం కోసం అని చెప్పేసి దేవాలయాల పట్ల తిరుగుతా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రోజు ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు ఇక్కడ గాని మీరు గాని వ్యతిరేకించకుండా దానికి గాని ఆమోదిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ యొక్క సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో రాబోయే చర్చల్లో దీన్ని పెట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లును తీవ్రంగా మీరు వ్యతిరేకించాలి. వ్యతిరేకించిన పక్షంలో ముస్లిం సమాజం నుంచి మీరు ఎప్పుడు ఆలోచించని విధంగా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా మరి ఈ రోజు హెచ్చరిస్తూ అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చూడండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో నిరుపేదలకు ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటటువంటి ఏది కూడా అమలు కాకుండా మరి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. వీటన్నింటి మీద మీరు దృష్టి సారించండి. కేవలం వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చి ముస్లిం సమాజాన్ని మరి ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెడతా ఉన్నారంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది. దయచేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును మీరు అసెంబ్లీలో వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లిం సమాజం మొత్తం మీద మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించండి. మైనార్టీ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ కుమార్ ఫారూక్.